హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా అండి. ఈరోజు వీడియోలో మీకోసం బీరకాయ ఎండు రొయ్యల కూర ఎలా చేయాలి ఏంటి అనేది నా స్టైల్లో చూపిస్తా. ముందుగా బీరకాయలని తొక్క చెక్కేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూపిస్తున్నా కదా, వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఎండు రొయ్యల్ని తల తోక ఉంటాయి కదండి, అవి తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ కూరకి పచ్చిమిరపకాయలే టేస్ట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. చూడండి, ఎండు రొయ్యలు ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడెక్కాక రొయ్యలను అయితే వేసి ఫ్రై చేయాలండి. రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలి, అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, లేదంటే వాసన వస్తాయండి. ఫ్రై అయితే కూరలో కూడా టేస్ట్ బాగుంటుంది, ఆ స్మెల్ కూర అంతా కూడా పడుతుంది. తర్వాత రొయ్యల్ని పక్కకు తీసేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఎప్పుడైనా సరే ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు వేస్తే బాగా బ్రౌన్ కలర్ వస్తేనే కూర అనేది బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని కలిపేసుకొని తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత ఎండు రొయ్యలు కూడా వేసేసుకొని కొంచెం కారం వేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. బీరకాయ ఎండు రొయ్యల కూర తయారైందండి. ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కూరకైతే అస్సలు వాటర్ అయిన అవసరం లేదండి. వాటర్ వేయకపోతేనే టేస్ట్గా ఉంటుంది కూర అయితే.